జీవము కలిగిన యావేకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, యావే నామమును ప్రకటన చేయుడి, జనములలో యావే కార్యములను తెలియజేయుడి, యావేను గూర్చి పాడుడి, యావేను కీర్తించుడి, యావే ఆశ్చర్య కార్యములని అన్నిటి గూర్చి సంభాషణ చేయుడి, యావే పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యావేను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దాదాపుగా 15వ శతాబ్దములో రాయచోటి ప్రస్థానములో రాజరికమునకు పరిపాలనకు ఆధ్యాత్మిక గురువు గారు, ఆధ్యాత్మిక వేద పండితులు, ఆధ్యాత్మిక వేద శాస్త్రులు అయినటువంటి మవదాశంగారిచ్చిన శ్రావణ రఘురాజులు శాస్త్రి గారు వారు అప్పట్లో ప్రార్థన చేశారు. దేశము సుభిక్షంగా ఉండాలని, ప్రజలు నీతి న్యాయంగా ఉండాలని చాలా ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలలో ఇప్పుడు మనము ప్రార్థన చేద్దాం. వారు చేసిన ప్రార్థనలలో కొన్ని మలయాళీల దగ్గర ఉన్నాయి. ఆ ప్రార్థనలు మనము చేద్దాం. ప్రార్థన చేసుకుందామా? సృష్టికర్త అయినటువంటి జీవము కలిగిన యావే, మా ప్రార్థనలు మీ సన్నిధికి చేరనిమ్ము. మా కష్టదినములు మేము మరువలేదు. మా దుఃఖ దినములలో మేము కృంగిపోలేదు. మా బాంధవ్యాలు, బంధాలు, అనురాగ ఆప్యాయతలు, బంధముల వరుసలు, ఆప్యాయత వరుసలు, వాహ్లు వరుసలు, ఈ వరుసల రాతి పొలిమేరల హద్దులు మీరక సర్వాంగ నిండు వస్త్రములతో హృదయములను వాడిపోనివ్వక, సాగిపోయిన నీడవల్లే మా బ్రతుకులు ఆరిపోనివ్వక, మీరు చూపిన కృపల కొరకై మీకు ధన్యవాదములు యావే, మీకు ధన్యవాదములు. ప్రభువా యావే, మీ కృప. హల్లెలూయా, 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 హల్లెలూయా. యావే మీకు వందనాలు. జీవము కలిగిన యేసువ నామమున మీకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అహీతోపెలు యోచనల కుయుక్తి సాంద్రతలకు, అపవిత్రతలకు, అసహ్యాలకు, అడమానాలకు వాగునివ్వక, తావివ్వక, సంజన దౌలదాతీలకు పురికొల్పబడక, హూసై రుజుధర్మం భుజస్కందాల వడిబాల మాటీలుగా సర్వ సమాజ శ్రేయస్సు, సర్వ పరిపాలన శ్రేయస్సు, సర్వ వ్యవస్థల శ్రేయస్సు, సజ్జుడా పలనేరి పజ్జుడా బెహదూహ్రి వజ్జుడా హహులిల్వి జాబిమా సారోను దీవెనల సమృద్ధికై అహర్నిశలు పదిల తేనె గూడుకై కన్నీళ్ళ కవిలల సంసర్గత కులదీపు జల్దరు మహావృక్ష 50 ఏండ్ల నిరీక్షణ. ప్రతి గడియ, ప్రతి దటి, ప్రతి చుక్కము, ప్రతి ఇంజ సుల్త మేడ మరియ ఉజ్జీవ జ్వాల దీప వృక్షము, స్వచ్ఛ నూనె తరగకుండా, ఒత్తులు తరగకుండా, ప్రజ్వల కాంతి దేదీప్య జ్వాలలు అనగారకుండా, నిత్యము హృదయ ప్రాకార, హృదయ ప్రహరి, హృదయ శృంగము, హృదయ శైలము, హృదయ కోట, హృదయ దుర్గము, ప్రతి దేవాలయ కాయమున ప్రతి దేవాలయ కాయమున లోక మాలిన్యములకు మరులు కొల్పబడక, భక్తిహీనుల సమాజం పాపేచ్ఛల విందు ఆర్భాటముల కల్మష లోక ప్రకృతి
సంస్కృతి మనుజాశల నడవడి కుంభవృష్టి ప్రవాహం దూనావ దుర్గంధ అలంకరణగా మనుజ కాయములు మాలిన్యమై కలిహీనమై మమ్రాదమై ప్రతి సంగతులలోనూ అపవిత్రమై ప్రపంచం మీదకి కీడును ఉసుగొల్పిన ఆ కాలం నోవహు కాలం దాపరమున అడ్డుకోసాలుగా నీతి ఖడ్గం ధరించి భ్రష్టత్వమును సర్వ సమాజం నుండి దీపవృక్షము కాంతి వెలుగుతో అంధకారమును పారద్రోలే నిలువరమును కృపను అనుగ్రహించుము యావే మా ప్రభువా. ఆ కృపను మాకు అనుగ్రహించుము, ఆ కృపను మాకు అనుగ్రహించుము. అవును ప్రభువా, మా అంకితం నిజమే యావే, మా అంకితం నిజమే. అది మీ కృపే, అది మీ కృపే. సర్వసంగములలో విశ్వాసులు పవిత్రమైన నీతి కాయములుగా జీవన మనుగడ ఫలింపు సమృద్ధి ఋతువు మేఘాలు ఉత్తర పసుపు నీల ధూమ్రాలలో సరిత ధూపార్తిలో నిండు చూలాలు నిండు పతివ్రత కంజు పిట్టలు సీమ ఆ పావురాలు కిలకల సవ్యల్లు సంపూర్ణత సృజన భక్తి భగవంతుని దీవెన అహిమేలు యాజకత్వం సహస్ర ప్రతిష్టం సమృద్ధి ఫలింపు రుజువు. యేసయ్యా యేసయ్యా యావే యావే. రాజ్యములు అధికారములు పరిపాలనలు సియోను నిర్మల సస్యమేత భూములుగా పచ్చిక బయలుగా కీర్తి రెపరెపలు సుభిక్షం. నిజమే ప్రభువా, నిజమే. ఎల్లరు మనుజ ప్రార్థనలు భగవంతుని దీవెన అని, భగవంతుని దయాదాక్షిణ్యము అని, భగవంతుడు దయాదాక్షిణ్య పూర్ణుడు అని, దీర్ఘశాంతుడు అని, కృపా సమృద్ధి గలవాడు అని, కరుణా కటాక్షములు గలవారు అనియు అంటూ పరలోకమును స్తుతించెదరు. నిజమే ప్రభువా, ఈ కృప మాకును అనుగ్రహించుము, మాకును అనుగ్రహించుము. జీవం కలిగిన యేసువ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయినటువంటి యావే. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవము కలిగిన యేసువ నామములో సృష్టికర్త యావేకు మహిమ కలుగునుగాక. సంఘంలో చాలామంది సాక్ష్యములు చెప్పుకోగలిగారు. చాలామంది ఊబకాయంతో కష్టపడుతున్నప్పుడు ఇతర సంఘస్థులు అంజూర్ ఆయుర్వేదం చెప్పగలిగారు. వీరు నిజంగా వాడారు. ఊబకాయం నుంచి చాలా నిజంగా మేలు అంటే స్వస్థత కలిగింది. వారు వాడినటువంటి అంజూర్ వాటిని గమనిద్దామా. కరివేపాకు, అనప పువ్వులు, సపోటా కాయ పాలు, అంటే కాయ కాదు పాలు మాత్రమే, కంది గింజల పొట్టు మాత్రమే, పచ్చి బొప్పాయి పాల పొట్టు, ఆ పాలతో పాటు పొట్టు మాత్రమే, మళ్ళీ కలకండ, ఇవన్నీ గ్రైండర్లో వేసి నున్నగా చేయాలి. తర్వాత నీళ్ళు సగము గ్లిజరిన్ సగము నీళ్ళు సగం వేసి వీటిని నున్నగా ఆ పొడినంతా ఉడకబెట్టాలి. సగం ఇమిడేంత వరకు ఉడకబెట్టి మళ్ళీ తీసుకోవాలి. రోజుకి 5 పూటలు తీసుకున్నా మంచిదే, 3 పూటలు తీసుకున్నా మంచిదే. సంఘస్థులు సాక్ష్యం చెప్పగలిగారు. మీరు వాడండి. 50 కృపలో మీ కష్టానికి తగ్గట్టు ఖచ్చితంగా ఫలం ఉంటుంది, తప్పకుండా ఫలం ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.